76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సైతం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయా సంఘాల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగరవేశారు. సరస్వతి శిశు మందిర్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు పూర్తి వందే మాతర గీతం పాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. చరిత్రలో మైమర్పించే విధంగా పిల్లలు చక్కని పాత్రలు ధరించారు. ఇతిహాసమైన రామాయణం డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏచూరి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో లకుమారపు శ్రీనివాస్, ప్రబంధకారిణి, రాష్ట్రీయ స్వయం సేవ పెద్దలు, మాతాజీలు, పోషకులు పాల్గొన్నారు. ప్రేక్షకులకందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని మా శిశు మందిర్లో చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా రామాయణ వృత్తాన్ని, తర్వాత మిగతా వేషధారులను చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇది మన సంస్కృతి సంప్రదాయాలను, మన భారతీయతను
చాటి చెప్పడానికి కోసం వాళ్ళకు ఇప్పటి నుండే పిల్లల్లో ఆ భావన మనకు రోజు రోజుకు మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేశభక్తిని నశించిపోతూ ఉంది. అలాంటి ఇవి మన శిశు మందిర్లో వాటిని ప్రత్యేకంగా నేర్పించి దేశ పౌరులుగా మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాము. పట్టణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 76 సంవత్సరాలుగా మనము గణతంత్రాన్ని జరుపుకుంటున్నాము. భారతదేశంలో ఎన్నో పండుగలు ఉంటాయి, ప్రతి మతానికి ఒక పండుగ ఉంటుంది. కానీ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఏకండిగా మొత్తం భారతదేశం మొత్తంలో ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే 2 పండుగలు, ఒకటి ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం నాడు, మరియు గణతంత్ర దినోత్సవం ఈరోజు జనవరి 26. అయితే ఈ 2 పండుగలను మనము ఘనంగా జరుపుకోవడమే కాకుండా మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ మరియు వారి యొక్క త్యాగాలను మర్చిపోకుండా మనం ఫ్యూచర్లో ఏం చేయాలి, భారతదేశం మన గర్వించదగ్గ స్పేస్లో ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఒక శిశు మందిర్ ద్వారా మనకు ఒక ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్ది భావి పౌరులుగా తీర్చిదిద్ది ఒక మంచి పౌరులుగా, ఉత్తమ పౌరులుగా భారతదేశానికి సేవలు అందించే విధంగా మనం తీర్చిదిద్దే విధంగా మనము ఇలా శిశు మందిర్ను స్థాపించడం జరిగింది. ఈ శిశు మందిర్లో విద్యే కాకుండా వారికి మంచి బుద్ధులు నేర్పడము, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటట్టుగా మన టీచర్లు కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి విద్యార్థులుగా మన భారతదేశానికి తోడ్పడే విధంగా తయారు చేసే విధంగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ లెక్క తయారు అవుతుంది. అందుకే మనం శిశు మందిర్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండి దేశభక్తితో ఉండి అందరూ కూడా మంచి భారతదేశాన్ని నిర్మించుకుందామని కోరుతున్నాను. ఈరోజు సరస్వతి శిశు మందిర్లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి స్కూల్ మేనేజ్మెంట్కి ముఖ్యంగా. ఎందుకంటే ఒక సాంప్రదాయ పద్ధతిలో చేశారు. మనం ఏదో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసామా రిపబ్లిక్ డే సందర్భంగా అన్నట్టు లేదు. ఇక్కడ పిల్లలందరూ వందే మాతర గీతాన్ని మనందరికీ పెద్దవాళ్ళకు కూడా ఒక్క చరణం మాత్రమే వస్తుంది. పిల్లలందరూ చిన్న పిల్లలు అండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్న పిల్లలు 3 చరణాలు కూడా పాడటం వందే మాతరం గీతాన్ని నిజంగా ఆశ్చర్యపరిచింది నన్ను. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు 20 దశాబ్దాలుగా తెలుగు మీడియం స్కూల్గా ఉండే సరస్వతి విద్యా మందిర్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంని కూడా ప్రవేశపెట్టింది. ఎందుకంటే కాంటెంపరీ సొసైటీకి అనుకూలంగా పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి యాక్టివిటీ కూడా మన సంప్రదాయాన్ని, మన చరిత్రని, మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేట్టుగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే 1.5 minute రామాయణాన్ని పిల్లల చేత ప్రదర్శింపచేయటం నృత్య రూపకంగా. ఐ అప్రిషియేట్ శివరాణి టీచర్ అండ్ శిరీష టీచర్ సిన్సియర్లీ. చాలా బాగా చేశారు. పిల్లలు మొత్తం అందరూ అన్నమాట మన హిస్టరీ మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు గిరిగిరిగా తిరిగేటట్టు మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ పిల్లలు పోషించడం చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశం గర్వించదగ్గవన్నీ కూడా ఇలానే ప్రతి స్కూల్లో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంస్కృతిని గుర్తు చేసేటని శ్రీ పంచమికి ఫిబ్రవరి 3వ తేదీన శ్రీమంచమి మహాముహూర్తం ఉంది. ఆ రోజున సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక్కడ తప్పకుండా అందరూ కూడా మీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ భవిత పాఠశాల సేవా భారతి ఆధ్వర్యంలో 76 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు శ్రీనగర్ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా భారతి కోఆర్డినేటర్ భీమలపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలంతా ఒకటేనని చెప్పినందుకు గాను ఈ జెండా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, ఆలగుంట్ల మోహన్ బాబు, జ్యోతి, సుధాకర్, నాగేందర్, నాగయ్య, శ్రీనివాస్, మౌలానా, బెంజమన్, ఉమా, విజయలక్ష్మి, అనిత, సుమలత, పుష్పలత, సమీనా బేగం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
we are very proud of this 26th January to take the rally with 70 meters of the large flag. So and also our students also participated enthusiastically. We celebrate all the festivals and whatever that occasions regarding the nation. So these youth in our Srinagar colony all are supporting to us. All the students, youth should not fall into that drugs. So especially I am telling that. So students, they are nothing but becoming the nation. అలాగే హైదరాబాద్ రోడ్లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, జిల్లా కోశాధికారి సోమ మల్లయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు కేశబోయిన శంకర్ ముదిరాజ్, నెకరెకంటి కాశయ్య, గోలి విజయ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి నేలపట్ల రమేష్, గుండా కోటప్ప, పసుపులేటి సీతారాములు, నాగులపల్లి శ్యామ్ సుందర్, ఆదినారాయణ, ఇల్లంరాజు, గంజి భిక్షమయ్య, విజయన సంఘం అధ్యక్షుడు సొల్లేటి రమేష్, తరువోజు కృష్ణ, రమణాచారి, కస్తూరి దామోదర్, సాలయ్య, వెంకటాచారి, అద్దంకి లక్ష్మయ్య, కొప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సైతం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా స్థానిక క్లాక్ టవర్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లి వేణు యాదవ్, కోశాధికారి జేరుపోతుల రమేష్ గౌడ్, అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు ప్రసన్న కుమార్, గుండు వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీనివాస్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल गंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे तव शुभ అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సైతం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా క్లాక్ టవర్ సెంటర్ వద్ద కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, డాక్టర్ ఏఏ ఖాన్, షరీఫ్, కట్టా శ్రీనివాస్, నోముల క్రాంతి యాదవ్, గాదె ప్రణయ్ కుమార్, మెండు అఖిల్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. जय हिंद। जय भारत माता की जय। जय भारत माता की जय।